నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. సౌదీ అరేబియా ఇస్లాం ధర్మానికి పుట్టినిల్లు, అల్లా కొలువై ఉన్నటువంటి పవిత్ర క్షేత్రాలకు నిలయం. కఠినమైనటువంటి చట్టాలు, అంతకు మించిన క్రమశిక్షణకు మారు పేరు ఆ దేశం. అయితే ఇప్పుడు అక్కడ పెను మార్పులు సంభవిస్తున్నాయి. దశాబ్దాలుగా నిషిద్ధంగా ఉన్నటువంటి మద్యం ఇప్పుడు సౌదీ గడ్డపైన దొరుకుతుంది. మొన్నటి వరకు కేవలం దౌత్యవేత్తలకే పరిమితమైనటువంటి పరిస్థితి ఇప్పుడు మరికొందరికి విస్తరిస్తుంది. అసలు సౌదీలో మద్యం ఎందుకు నిషేధించారు? ఇప్పుడు ఎందుకు సడలింపులు ఇస్తున్నారు? రియాద్లోని ఆ రహస్య దుకాణాల కథేంటి? సౌదీలో మధుమాసం, రహస్యంగా మందు విక్రయాలు, షరతులు వర్తిస్తాయి గురు. నిశ్శబ్దంగా నిషా వైపు. ఇప్పుడిక రియాద్లోనే రిక్కు. ఇస్లాం మతాన్ని ఆచరించేవారు అల్లాను ఆరాధిస్తారు. అల్లా కొలువై ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలు మొత్తం సౌదీ అరేబియాలోనే ఉన్నాయి. సౌదీ అరేబియాలో ప్రతిదీ పద్ధతి ప్రకారం జరుగుతుంటుంది. సౌదీ అరేబియాలో నిబంధనలు కట్టుదిట్టంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో అక్కడ మద్యం అనేది ఉండదు. పైగా గతంలో మద్యం అనే మాట వినిపిస్తే అక్కడ కఠిన ఆంక్షలు విధించేవారు. అయితే ఇప్పుడు అక్కడ పరిస్థితిలో మార్పు వచ్చింది. సౌదీ అరేబియా అనగానే మనకు గుర్తొచ్చేది కఠినమైన నిబంధనలు. ముఖ్యంగా మద్యం విషయంలో అక్కడ ఏమాత్రం రాజీ ఉండేది కాదు. మద్యం అనే మాట వినిపిస్తేనే కఠిన శిక్షలు పడేవి. కానీ ఇప్పుడు విజన్ 2030 దిశగా అడుగులు వేస్తున్న సౌదీలో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. రియాద్లోని డిప్లొమాటిక్ క్వార్టర్లో ఓ షాపే ఉంది. బయటకు ఎటువంటి బోర్డులు ఉండవు. హంగు ఆర్భాటాలు అసలే కనిపించవు. కానీ లోపల మాత్రం విదేశీ మద్యం దొరుకుతుంది. గతేడాది కేవలం ముస్లింలు కాని దౌత్యవేత్తల కోసం ప్రారంభమైన ఈ షాపు ఇప్పుడు ప్రీమియం రెసిడెన్సీ హోదా ఉన్న విదేశీలకు కూడా తలుపులు తెరిసింది. అయితే ఈ షాపులోకి వెళ్లడం అంత సులభం కాదు. ఇది ఒక హై సెక్యూరిటీ జోన్ లాంటిది. లోపలికి వెళ్లే ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. ఫోన్లు, కెమెరాలు, చివరికి స్మార్ట్ గ్లాసెస్ కూడా లోపలికి అనుమతించరు. గోప్యతను కాపాడటమే ఈ కఠిన ఆంక్షల ముఖ్య ఉద్దేశం. అక్కడ ధరల విషయంలో కూడా భారీ తేడాలు ఉన్నాయి. దౌత్యవేత్తలకు పన్ను మినహాయింపు ఉండడంతో తక్కువ ధరకే లభిస్తుండగా, కొత్తగా అనుమతి పొందిన వినియోగదారులకు మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయి. భారీ పన్నుల కారణంగా మద్యం ధరలు సామాన్యులకు అందనంత ఎత్తులో ఉన్నాయి. అసలు సౌదీలో మద్యం పైన నిషేధం వెనుక ఒక రక్తపాత చరిత్ర ఉంది. 1951 వరకు అక్కడ మద్యం పైన పెద్దగా ఆంక్షలు లేవు. కానీ సౌదీ వ్యవస్థాపక రాజు అబ్దుల్ అజీజ్కు కుమారుడు ప్రిన్స్ మిసారి తాగినటువంటి మైకంలో జెడ్డాలోని బ్రిటిష్ వైస్ కాన్సుల్ను కాల్చి చంపారు. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపడంతో రాజు అబ్దుల్ అజీజ్ దేశంలో మద్యం పైన పూర్తి స్థాయిలో నిషేధం విధించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడ మద్యం అనేది ఒక నేరంగానే పరిగణించబడుతుంది. నిషేధం ఉన్న సమయంలో మద్యం ప్రియులు పొరుగున ఉన్న బహ్రాయిన్ లేదా దుబాయ్కి వెళ్లేవారు. అంత దూరం వెళ్లలేని వారు బ్లాక్ మార్కెట్లో భారీ ధరలు చెల్లించి మద్యం కొనుగోలు చేసేవారు. కానీ ఇప్పుడు రాజు సల్మాన్ మరియు క్రౌన్ ప్రిన్స్ మహమూద్ బిన్ సల్మాన్ ఆధ్వర్యంలో సౌదీ ఆధునీకరణ వైపు అడుగులు వేస్తోంది. ఇప్పటికే మహిళలకు డ్రైవింగ్ చేసే హక్కు కల్పించారు. సినిమా థియేటర్లు తెరుచుకున్నాయి. ఇప్పుడు పర్యాటకం మరియు విదేశీ పెట్టుబడులను ఆకర్షించే క్రమంలో భాగంగానే ఈ మద్యం నిబంధనలు సడలిస్తున్నట్లు తెలుస్తోంది. సౌదీ అరేబియా దేశానికి చెందినవారు మద్యం తాగాలి అనుకుంటే పక్కనే ఉన్న బహ్రాయిన్ ప్రాంతానికి వెళ్లేవారు. కొందరైతే దుబాయ్ కూడా వెళ్లేవారు. అంత దూరం వెళ్లలేని వారు చాటు మార్గంలో భారీగా ధర చెల్లించి మద్యం కొనుగోలు చేసేవారు. అయితే ఇప్పుడు అనేక రకాల మార్పులు చోటు చేసుకోవడంతో ప్రీమియం రెసిడెన్సీ విదేశీయులకు సౌదీ అరేబియాలో దర్జాగా మద్యం లభిస్తోంది. ఆ మద్యం తాగిన వారు ఫుల్లుగా మత్తులో జోగుతున్నారు. ఇప్పటికే సౌదీ అరేబియాలో మహిళలు డ్రైవింగ్ సీట్లలో ప్రవేశించారు. దర్జాగా వాహనాలను తోలుతున్నారు. మద్యం దుకాణాలు కూడా త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
అయితే ఈ మద్యం ప్రీమియం రెసిడెన్సీ ఉన్న విదేశీయులకు మాత్రమేనా, మిగతా వారికి కూడా లభిస్తుందా అనే ప్రశ్నలకు సమాధానం తెలియాల్సి ఉంది. 1951లో సౌదీ దేశంలో మద్యం నిషేధించారు. సౌదీ పర్యాటక రాజైన అబ్దుల్ అజీజ్ కుమారుడు మిషారి విపరీతంగా మద్యం తాగేవాడు. తాగిన మైకంలో జెడ్డా నగరంలోని బ్రిటిష్ వైస్ కాన్సుల్ను దారుణంగా కాల్చి చంపాడు. అప్పట్నుంచి ఈ దేశంలో మద్యంపై నిషేధం ఉంది. అయితే ఈ దేశంలోకి దౌత్యవేత్తలు విపరీతంగా వస్తున్న నేపథ్యంలో ప్రస్తుత రాజు సల్మాన్ నిబంధనలను క్రమక్రమంగా సవరించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ సడలింపులు కేవలం ముస్లింలు కాని విదేశీయులకి మాత్రమే పరిమితం. స్థానిక సౌదీ పౌరులకు మద్యం అందుబాటులోకి వస్తుందా లేదా అనేది ఇంకా సస్పెన్స్ గానే ఉంది. అయితే విజన్ 2030 లక్ష్యాలను చేరుకోవడానికి సౌదీ అరేబియా తన సాంప్రదాయ పద్ధతులను పక్కన పెట్టి అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మారుతుందన్నది వాస్తవం. ముందస్తు ప్రకటనలు లేకుండా జరుగుతున్నటువంటి ఈ మార్పులు భవిష్యత్తులో మరిన్ని సంస్కరణలకు నాంది పలుకుతాయనడంలో ఎటువంటి డౌట్ లేదని తెలుస్తోంది.